హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎల్ విత్ సత్యభామ. ఈరోజు మనం అందరికీ ఎంతో టేస్టీ అండ్ ఫేవరెట్ అయిన మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. అదే అండి మామిడికాయ చిన్న ముక్కల ఊరగాయ. దాన్ని ఎలా ఈజీగా అండ్ సింపుల్గా తయారు చేసుకోవాలో అండ్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, మెంతిపొడి, పసుపు. సో ముందుగా మనం మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ముందుగా ఆ మామిడికాయల్ని మనం 2 పచ్చలుగా కట్ చేసుకోవాలి. ఎలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ ఈ మామిడికాయలు జీడి మామిడికాయలు కాబట్టి నార్మల్ చాకుతో కూడా ఈజీగా కట్ అవుతుంది. అదే ఒకవేళ జీడి మామిడికాయ కాకుండా ఉంటే ఆ మామిడికాయ మనం చాకుతో కట్ చేయలేము. అప్పుడు వేరే యూస్ చేయాలి. సో ఇది జీడి మామిడికాయ పచ్చడి అన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తెచ్చుకున్న మామిడికాయలన్నీ 2 పచ్చలుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏదైతే మామిడికాయ పచ్చళ్ళు మనం చేశానో వాటిని మళ్ళీ 3 భాగాలుగా కట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మామిడికాయని 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాకుండా ఒక మీడియం సైజుగా మామిడికాయల్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం తెచ్చిన మామిడికాయలన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇది జీడి మామిడికాయ కాబట్టి మనకి మామిడికాయ కట్ చేసేటప్పుడు అంత కష్టంగా అనిపించదు. ఈజీగా కట్ అయిపోతాయి మామిడికాయలు. కానీ మనం మామిడికాయ కట్ చేసే ముందు మినిమం ఒక 1 అవర్ అయినా నీళ్ళలో నానబెట్టి మామిడికాయని ఉంచాలి. అది కూడా ముందు ఉంటుంది కదా మామిడికాయకి, అది కట్ చేసి నీళ్ళలో వేసి ఉంచాలి. అప్పుడు దాంట్లో ఏమైనా ఉంటే అది అంతా పోతుంది. సో అది అంతా అయిన తర్వాత మామిడికాయని వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను మా అమ్మకి ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ నేను కట్ చేసి అంతా రెడీ చేసి ఉంచాను. తర్వాత అమ్మ వచ్చి ఇది తయారీ విధానం మనకి చూపిస్తుంది ఎలా చేయాలి అని చెప్పి. సో మీలో ఎంతమందికి ఇష్టం ఈ మామిడికాయ పచ్చడి అంటే? మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం ఈ పచ్చడి. అసలు ఈ పచ్చడి చేస్తుంటే కూడా ఇంట్లో అంతా ఒక సందడిగా భలేగా ఉంటుంది మా ఇంట్లో అయితే. సో చూసారా ఫ్రెండ్స్, ఆ మామిడికాయని చూస్తుంటే కూడా నాకు ఆ మామిడికాయలన్నీ తినాలి అనిపిస్తుంది. మామిడికాయ అంటే చాలా ఇష్టం, అందరికీ ఇష్టమే కదా. సో ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడికి 1 గ్లాస్ ఉప్పుకి 1 కారం తీసుకోవాలి. సో వీడియోలో చూపించిన విధమైన గ్లాస్ ఉందిగా, అది 1 టీ గ్లాస్ అన్నమాట. ఆ టీ గ్లాస్కి 1 కారం పడుతుంది. సో ఇక్కడ ఉప్పు మేమేం తీసుకున్నామంటే పచ్చడిలో వేసే ఉప్పు అని సపరేట్గా ఉంటుంది, అది కొనాలి. సో ఆ ఉప్పు ఒక్కొక్కసారి కొంచెం మందంగా లడ్డుగా ఉంటుంది. అప్పుడు మనం కొంచెం మిక్సీ వేసుకోవాలి, లేకపోతే తొందరగా ఉప్పు అనేది కరగదు. సో 1 గ్లాసు ఉప్పుకి 1 కారం తీసుకున్నాం. అలాగనే 1 స్పూన్ మెంతి పొడి వేసాం. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. సో ఇప్పుడు దీనికి ఒక 10 నుంచి 12 వెల్లుల్లిని తొక్క తీసుకొని పెట్టుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. వెల్లుల్లిని దంచి పెట్టుకొని పక్కకు ఉంచాలి. ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అవి అన్నీ ఒకసారి చూపిస్తాను నేను మీకు. మామిడికాయ, వెల్లుల్లి, ఇంకా ఉప్పు, కారం, పసుపు, మెంతి పొడి వేసుకున్నాం కదా, అవన్నీ రెడీగా ఒక దగ్గర పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం కడాయిలో కొంచెం ఆయిల్, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ మెంతులు, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అది కూడా దగ్గర పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే
ఉప్పు, కారం, పసుపు, మెంతి పొడి వేసామో అందులోనే వెల్లుల్లి కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఎలా అంటే ఏమైనా ముద్దలున్నా, ఏమైనా ఉన్నా అంతా మంచిగా స్మాష్ చేసి కలుపుకోవాలి. లేదంటే మనం పచ్చడి అనేది మధ్య మధ్యలో ఉప్పుగా తగులుతూ ఉంటది. సో, అంతా నీట్‌గా కలుపుకున్న తర్వాత ఏదైతే ఆయిల్ మనం వేడి చేసామో ఆ ఆయిల్ కూడా వేసి మొత్తం ఉప్పు, కారానికి పట్టేలాగా కలుపుకోవాలి మనం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మనం ఉప్పు, కారం, ఆయిల్ అంతా కలుపుకున్న తర్వాత, అంతా దానికి పట్టిన తర్వాత చిన్న చిన్నగా మామిడికాయల్ని కొన్ని కొన్ని వేసుకుంటూ వాటిని కూడా కలిపి ఒక గిన్నెలో వేస్తూ ఉండాలి. సో, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నారు కదా, అలా కొన్ని కొన్ని మామిడికాయలు వేసుకుంటూ, మామిడికాయ ముక్కల్ని వేస్తూ కలుపుతూ వాటిని తీసి ఒక గిన్నెలో వేయాలి. కారం అంతా మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా అలా కలుపుతూ ఆ గిన్నెలో వేసేయాలి. సో, మా ఇంట్లో ఎప్పుడు ఎలా చేస్తారంటే, మనం ఫస్ట్ ఏదైతే మామిడికాయని గిన్నెలో వేస్తాం కదా ఇప్పుడు కారం పట్టించి, సో అప్పుడు వేసే ముందు ఏదో ఒకటి మనం కోరికలాగా ఏదో ఒకటి అనుకొని వేస్తే అది జరుగుతుంది అంట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎప్పుడైనా అలా జరిగితే కామెంట్స్లో షేర్ చేయండి. సో, అలా మన దగ్గర ఉన్న మామిడికాయ ముక్కలు అన్నీ అలా కలుపుతూ కారంలో ఆ కారం ఆ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలపాలి. కలిపిన తర్వాత ఆ ముక్కలన్నీ తీసి ఒక గిన్నెలో వేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని మిగతా మామిడికాయ ముక్కలు అన్నిటికి కూడా పట్టేలాగా చేయాలి. సో, మీరు కూడా మీ ఇంట్లో ఇలా పచ్చడి అవ్వగానే వెంటనే మీరు కూడా అన్నం కలుపుకొని తింటారా? మా ఇంట్లో అయితే మేము ఈ పచ్చడి కలిపితే చాలు, పచ్చడి అంతా కలిపిన తర్వాత లాస్ట్ ఆ గిన్నెలో అన్నం వేసుకొని కలిపేసి అమ్మ కలిపి అందరికీ పెడుతుంది. అస్సలు మస్తు టేస్ట్‌గా ఉంటది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా లాస్ట్‌కి మేమింకా ఆ కారం ఉంటది కదా, ఆ కారంని కూడా కొంచెం స్టోర్ చేస్తాం. సోంకారంలాగా పక్కకి పెట్టుకొని అప్పుడప్పుడు తింటాం. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. ఇలా అంతా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఏదైతే గ్లాస్‌తో మనం అన్నీ కొలిచామో అదే గ్లాసుడు నూనె తీసుకొని ముక్కలన్నిటికి పట్టేలాగా పైన నుండి ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి. దీనిని నెక్స్ట్ డే మార్నింగ్ మనం కలుపుకొని ఒక గ్లాస్ జార్‌లోకి స్టోర్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. సింపుల్ అండ్ ఈజీగా అయిపోయి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పా కదా, ఏదైతే గిన్నెలో కలిపామో అదే గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని మొత్తం కలిపేసుకొని తినడమే. ఫస్ట్ డేది ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అది ఏమో పచ్చడి నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి. ఇది ఏమో ఈరోజు కూడా తినేసేయొచ్చు. అంతే ఫ్రెండ్స్. సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయాయి పచ్చి మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి.